కొద్దిగా లేట్ అయింది మనకి. మధ్యపాలకు పోదాం, మధ్యపాలకు పోయి లాస్ట్ పోదాం. రేట్లేదు తీసుకో, ఎందుకంటే బరువు ఉన్నాయి కాబట్టి బరువు తక్కువ తీసుకున్నాం అనుకో సేఫ్టీ బాగా. జంతు ఉంటే బురదలో కూడా పోవచ్చు, ఉంది మనకు నడిచేదంతా బురద గడ్డి. జంతు ఉంటే చాలా సేఫ్టీ, మామూలు సేఫ్టీ కాదు. నేరుగా అడిగేయచ్చు. ఏమంటావు? నాకంటే ముందు బ్యాట్ బయటికి తీసి ఏం చేస్తున్నాను బొమ్మ పెట్టి గుచ్చుకునే వాళ్ళు గుచ్చుకోకుండా. అందుకే సర్కు డ్యామేజ్ అయితే గుచ్చుకుంటే ఈ బ్యాట్లకు ఈ రంధ్రాలు చాలా సన్నగా ఇచ్చిండు. ఇగో ఇది అంతే, బ్యాట్ కాస్టింగ్ రావడం మొత్తం సన్నగా ఇచ్చిండు. 3 ఫ్రాక్ ప్రస్తుతానికి 3 ఫ్రాగులు పోయినాయి. 6 తెప్పించిన 3 పోయినాయి. 2 బ్యాగులు ఉన్నాయి కొత్త, స్టీల్ తీయలేదు. ఇది ఒకటి ఉంది, ఇది కూడా పోతే 2 బయటకు వస్తాయి. స్టార్ట్ చేద్దాం, ఇదే ముందుకెళ్దాం. చేపలు లేకుంటే చూడండి, మంచి లొకేషన్, మొరాను లొకేషన్. ఒక అర్ధగంట పైన వెళ్ళాం, టచింగ్ అనేది లేదు. సూపర్ లొకేషన్. గుడి కాదుగా, ఇటు నుంచి కట్టిండా అటు నుంచి కట్టిండా చూడు. ఇటు నుంచి కట్టినా అది ఆగమంటాయి. యారా బిడ్డ ఎట్లా కొట్టుకున్నాం. వైర్ ఎటు ఉంది చూడు, ఇటుందా అటుందా? చూస్తాను ఇక ఆడింది లైన్. ఓకేనా? ఎక్కడ గడ్డి కట్టిండు ఇది. ఓకే, జాగ్రత్త. కుర్రమేన్ బచ్చ పడిందా? వదిలేసే మరి దాన్ని. కుర్రమేన్ బచ్చ ఫ్రెండ్స్ చూడండి. ఇన్నాళ్ళకి కొట్టుకుంటా ఉంటుంది, అంత పెద్దదో అనుకున్నాను నేను. సరే ఉన్నది, ఒక అడుగు ముందుకన్నా లేదు నన్నాను మోని. పట్టుకోదాన్ని బాగానా, బాగా చూసినావుగా మరి. ఓకే, డోర్ చెప్పి బయటికి పట్టరా. సీన్ అన్న నీ డోరీలు కడితే మాకు చేపలు ఏడ నుంచి పడతాయి. నీ డోరీలు ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్. అంతే అంటావా? వాళ్ళగా కుర్రమేళ్ళు భూ వెళ్ళి మరి అవి కూడా చూపి మా ఆడియన్స్. ఏదేమే ఇప్పుడే వచ్చినాము, వచ్చింది ఇప్పుడే. అన్న సీన్ అన్న కనపడ్డాడు, అన్న చేపలు తిస్తాను, అన్నతో పాటు మేము కూడా ఉన్నాం. అంత కుర్రమేళ్ళు చూపి కొట్టండి, మొత్తం చూపి పెడతాం. గుట్టలే ఉన్నాయి, దగ్గర జూమ్ చేసుకో. మొత్తం కుర్రమేళ్ళు, ఏ చిన్న సైజులు ఉన్నాయి, పెద్ద అన్ని కలిపి ఉన్నాయి. ఓకే పెట్టాయి. ఇక మా పని ఖాళీ చేసి అన్న ఇవాళ. ఇక ఆనమా ఇక ఈ ఏరియాకి పోవటమే. మూల ఉందా? ఆ వాగుపాకి పోతాం. ఆ వాగుపాకి అల్లి కాళ్ళలో బండి బండి అవసరం లే. చూడు, అదే సరే, ఆ దెబ్బకాయల నుంచి అట్లా పడి వస్తే వాగులో కొట్టాలి. ఓకే తిన్నా రైట్ మరా. పాప చేప కదలిక లేదు బావ. లొకేషన్ ఎట్టుంది? మామూలు లేదు. చేప ఎగిరింది లేదు, కదిలింది లేదు. లొకేషన్ మాత్రం నెంబర్ అని ఉంది. ఊళ్ళో ఉన్నాయి కాబట్టి కొట్టట్లేదు. ఆ పిల్లలు పెట్టి కొద్దిగా లైన్లోకి వస్తే అప్పుడు ఏమన్నా అటాకింగ్ చేపలు పడేది ఉంటుంది. లొకేషన్ చూడండి ఎంత మంచిగా ఉందో. పల్లాకులు పాయ తామరాకులు పువ్వులు ఎంత మంచిగా ఉన్నాయి చూడండి. నీట్గా లొకేషన్. అందాక ముసలి ఉరికిస్తేనే పారిపోయి ఉంటారు అనుకుంటాను. రోజువా దారం కూడా ఉంది, దానికి బెండ్ ఉంది, అన్నీ ఉన్నాయి.
ఏమో కానీ ఫ్రెండ్ చూడండి మంచిగా 3 సువ్వలు పెట్టున్నాయి. నా అందాజు ఏంటంటే ముసలు ఉరికిచ్చి ఉంటుంది. సువ్వలు ఇవ్వలు మొత్తం పట్టేసి పారిపోయారు. కుర్రమేను కూడా ఒకటి ఉంది. 100% అదే అయి ఉంటుంది. ఇక్కడ కింద సాన్ అంటే ముసలి ఏరియా. సువ్వలు ఉన్నాయి కదా. ఇక్కడ భయం ఉన్నాయి చేప లేదు. 2 సువ్వలు. ఇది ముసలు ఉరికిత్తులు పారిపోయి ఉంటారు. సువ్వలు పెట్టి కుర్రమేను కూడా దానికే ఉంది. లేకపోతే ఉరకరు. సువ్వలు పడేసి పోతారు. ముసల్లే ఎంత ఓపెన్లో ముసలి రాకపోతే ఇంకేమొచ్చింది. ఏదన్నా కావచ్చు. ఓకే బావ, నేను అనుకుంటూనే ఉన్నా కొడదు అని. కనబడుతుందో లేదో కానీ కొద్దిగా చుట్టుకో బావ. ఇంకొద్దిగా చుట్టుకో. పోతున్నా. ఓకే ఏదో మళ్ళీ దుష్ణ సాగనే కొట్టింది అది. అనుకుంటున్నా ఉన్నా కెమెరా తిప్పుదాం అనుకున్నా, డౌట్ వచ్చింది. సరే దగ్గర ఉంది కదా కొట్టేటప్పుడు తిప్పుదామని అన్నట్టు ఆగిన. మళ్ళీ అదొకటి సూర్యమ్మ మొత్తం నోట్లేస్తుంది. దాని ముందుకు రాయిగా. జాగ్రత్త పడైపోతుంది. అలా గాలం తిరిగి వచ్చింది, పైకి ఎక్కింది. ఫ్రెండ్స్ కృష్ణ రాగ్ వైట్ రెడ్ మొన్న కూడా దీన్నే కొట్టింది. ఇవో ఆ బ్యాగ్ ఆడే ఉంది. బ్యాగ్ ఆడింది అదే పోదామా? నేను మాత్రం చుట్టూన్నావుగా వచ్చాయి. ఎన్నున్నా జోడి అనుకుంటున్నా ఉన్నా. నువ్వు కొడతావు అనుకుంటున్నా ఉన్నా. కొట్టేసినావు దాన్ని. బ్యాగులు వీగులు అన్నీ ఇక్కడ పెట్టుకున్నాం. లోతు పెరియాలా పైన ఉంది. ఇక్కడే ఉంది. తీసేది దాకా ఎలాంతో షికారు చేసినాం. కొద్దిసేపు కూర్చున్నా పడితేమని. ఏం పడలే. అవి కొద్దిగా లెగిసి కుట్టుకుంటాను జోడి. దాన్ని బట్టి అమ్మట మళ్ళీ రెడీ వేటకు మొదలు పెట్టినాం. వచ్చేసింది బిడ్డ. తిప్పి పెట్టాను దాన్ని. తిప్పి పెట్టుకుంటాను, ఉల్టా పెడతాను. చాలా లోపలికి వెళ్తుంది. అవును బాబా, చాలా లోపలికి వెళ్తుంది పాపం. ఉక్కురి మరు రివర్స్ పెట్టిన ఇదే ఇప్పుడు ఇటు పక్క పక్క ఏమో లిప్ గిప్పర్లో ఏమో వెల్డింగ్ కూడా చేయించిన. మళ్ళీ లుకానా కంపెనీది. మామూలు డూప్లికేటే మంచిది. ఇంకా 250 రూపాయలు పేరుకే లుకానా. అదే బ్యాగ్ చిక్కులు వేసుకో. చూడండి ఫ్రెండ్స్, దరిద్రం అంటే ఇట్లే ఉంటుంది. సందర్భం రాదు ఏమంటారు.
ఏంది ఇక 2 గంటలు ఆడినాం, ఇక 2 గంటల బరాబర్గా ఆడినాం. 10కి వచ్చినాం మనం ఇక్కడికి 10. దాని టైం చూసుకో ఒకసారి ఎంత అవుతుందో. 10:10కి వచ్చినాం అంతే. టైం చూసి ఇప్పుడే చెప్తున్నాను. 3-4 చేపలు మిస్ అయినాయి కానీ మనకి ఇక్కడ 1 గంట అవుతుంది. 10, 11, 12 3 గంటలు ఆడినాం ఇక్కడ. ఇదేమంటాం ఇక చేప తిరుగుతుంది కాబట్టి ఆడినాం. నేను ఎందుకు ఆడదాం? స్పూన్ వల్ల మైనస్ అయిపోయింది. అది ఇందాక అనుకున్నది ఆడ. ఇట్లా రావాలంటే కదా. ఏదో ఫ్రెండ్స్ ఇంకొకటి ఏమో స్పూన్ పట్టుకొని పోతున్నాయి, అవేమో ఆ బ్యాగ్నే కొడుతున్నాయి. ఆ బావ డైలాగ్ కొట్టిండో లేదో అట్ట కొట్టాలని అట్ట కొట్టేసింది. నూనె పట్టేస్తారు నూనె ఏదో గుర్రమేనో భూమేనో స్పూన్ క్యాచ్ చేసి ముందుంటే అవకాశం ఉంటే ఆడడం, లేకపోతే వెళ్ళిపోవడం. ఏం చేస్తాం ఒకటి అవతో పెట్టుకోవడం. చూడండి ఫ్రెండ్స్ ఎంత మంచిగా ఉంది లొకేషన్. ముందు కొట్టిపోయినాయి 3-4 చేపలు. డైరెక్ట్ క్యాచ్ అయితే బాగుండేది. లొకేషన్ మాత్రం ఎక్సలెంట్ లొకేషన్. అనుకున్న టైంకి వచ్చినాం కానీ బ్యాడ్ ఏంటంటే ఇతర అలలు కట్టింది కాబట్టి మాకు షికారు కాలేదు, లేకపోతే అయ్యేది మంచిగా. టైం 6:02 అవుతుంది. గంట అయితే ఇంటికి పోతారు. ఓకే 6ంటికి వచ్చినాం. 6ంటికి స్పాట్లోనే ఉన్నాం. ఓకే ఫ్రెండ్స్ బాయ్.